కోసమే. నేను ఇంట్లో ఉండబట్టే కదమ్మా నీకు ఇన్ని కష్టాలు బాధలు. నేనే లేకపోతే అంకుల్ నేను హ్యాపీగా చూసుకుంటారు కదమ్మా. నేను ఎలాగో నీ బాధలు తీర్చలేకపోతున్నాను. కనీసం ఆ దేవుడికి చెప్తేనైనా నీ కష్టాలు తీరుతాయని గుడికి వెళ్ళానమ్మా. దేవుడా, నా వల్ల మా అమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసాను. కానీ మా అమ్మని ఎన్ని కష్టాలు పెడుతున్నారో అని భయంగా ఉంది. అంకుల్ అంటే అమ్మకి ప్రాణం. కానీ అంకుల్ అమ్మని వదిలేస్తారంట. ఎలాగైనా అమ్మకి అంకుల్ దూరం కాకుండా నువ్వే చూడాలి. నేను ఇంట్లో ఉన్నాననే కదా అమ్మని అందరూ తిడుతున్నారు, ఏడ్పిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను. అమ్మకి ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూడు స్వామి, ప్లీజ్. హారతి తీసుకోమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు పంతులు గారు. పంతులు గారు, మీరు చెప్పినట్టు పవిత్రంగా ఉపవాసం ఉండి 108 ప్రదక్షిణాలు చేశాను. సంతోషం నాయన. ఇక నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి.